హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదలే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేది సండే వ్లాగ్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చూసారు కదా, జర్నీ వ్లాగ్. అదే రోజు కంటిన్యూషన్ ఈవినింగ్ వ్లాగ్ అనమాట. చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయని చెప్పాను కదా, సో అవన్నీ చూసుకుని రావడానికి అయితే వెళ్తున్నాము. ఎంత అవుతుంది, ఆ పనుల్లో ఎంత అవుతుంది, మొత్తం పూర్తి అవుతుందా లేకపోతే హాఫ్ అవుతుందా అని అయితే చూడాలి ఈరోజు. సో ఇంకైతే మేము ఇలాగ రెడీ అయితే అయిపోయి, మా బుడ్డోడు మా హస్బెండ్ కూడా లేచారు. ఇంకా అమ్మ కూడా ఇంటికైతే వచ్చేసింది శుభలాకులు ఇచ్చేసి. ఇంకా అందరం కూడా రెడీ అయిపోయేది స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా మా సిస్టర్ అయితే రావట్లేదండి. ఎందుకు రావట్లేదని అయితే చెప్తాను. సో ఇంక ఇక్కడ వచ్చి అయితే కారు ఎక్కడానికి అయితే కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పార్కింగ్ అయితే లేదనమాట. ఎవరైనా సరే అక్కడ ఉన్న రోడ్స్లో కారు కొనుక్కుని ఎవరైనా మెయిన్ రోడ్ మీద పెట్టుకోవాలి సైడ్ అంట. సో ఇంకా మేము సైడ్ అంట పెట్టేసాం కదా. సో ఇంకా ఇంటి దగ్గర నుంచి నిదానంగా కార్ దగ్గరికి వెళ్ళి కార్ అయితే ఎక్కేసి ఇంకా షాపింగ్కి అయితే వెళ్తున్నాము. విజయవాడ అంటేనే ట్రాఫిక్ అంటేనే విజయవాడ కాబట్టి మనం ఎంత త్వరగా ఇంటికి వచ్చేయాలి పనులు చూసుకుని అయినా సరే ఈ ట్రాఫిక్లో అయితే బుక్ అయితే అయిపోవాల్సిందే, తప్పదు. ఇంకా బండి అయితే ఎలాగొట్ట వెళ్ళొచ్చు, కానీ కార్ అనేది అయితే ట్రాఫిక్లో చాలాసేపు కూడా ఆగిపోతాం అనమాట. సో మాకు కూడా ఇవాళ చాలా వరకు ఆ టైం అయితే అయిపోయింది. ట్రాఫిక్లోనే చాలా వరకు అయితే ఉండిపోయాము. ఇంక ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట, మాకు ఏంటమ్మా ఇంత ట్రాఫిక్ ఉంది, అసలు ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తాం ఇంటికి అని చెప్పి అయితే అడుగుతున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చైతే షాపింగ్కి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే సౌత్ ఇండియాకి అయితే వచ్చామన్నమాట, బీసన్ రోడ్ దగ్గర. ఫస్ట్ ఇక్కడ అయితే అంతా కొంచెం కలెక్షన్ అంతా బాగుందని అయితే చెప్పారు. సో దానికోసం అయితే ఇక్కడికైతే అసలు చూద్దాము ఎలా ఉంది ఏంటి అని అయితే వచ్చాము. అసలు కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా లేదండి. అసలు చోట అనేది అంతమంది జనాలు ఫుల్ రష్గా అయితే ఉందన్నమాట షాపింగ్ మాల్. ఇంకొకరు తీసిన తర్వాత ఒకరు అలా పెట్టుకోవాల్సి వస్తుంది. బండి అయితే ఎలాగొట్టా దూర్ చేయవచ్చు, కానీ కార్ అనేది అయితే మనం చేయలేము కదా ఎలాగైనా. ఇంక ఇక్కడ ఏంటంటే నాకు బాగా నచ్చింది సౌత్ ఇండియాలో కార్కి మనిషిని ఒకరిని పెట్టారనమాట కరెక్ట్గా పెట్టించడానికి. ఒకవేళ మనకు కుదరకపోతే వాళ్ళే డ్రైవ్ చేసి పెడతారు. నాకైతే అది బాగా నచ్చింది సౌత్ ఇండియాలో. అండ్ ఇక్కడ వచ్చైతే ఫస్ట్ మా బాబుకి అయితే షాపింగ్ అయితే చేస్తున్నాము. ఇంతవరకు పుట్టినరోజుకి ఒకసారి షాపింగ్ చేసాము, ఇంకెప్పుడు కూడా వాడికైతే తీసుకోలేదనమాట. ఇంకా ఫంక్షన్ ఉందన్నమాట మాకు, సో దానికోసం అయితే షాపింగ్ అయితే చేస్తున్నాము. ఇంకా అమ్మ ఎప్పుడు కూడా తిడతా ఉంటుంది అనమాట, మీరే కొనుక్కుంటారు పిల్లోడికి అసలు కొనిపెట్టరు అని చెప్పి. కారణం ఉందండి, ఎందుకు కొనట్లేదంటే బాబు అనేవాడు ఎదుగుతాడు కాబట్టి ఎంత కొన్నా వేస్టే అనమాట. ఎప్పుడన్నా ఒకసారి వేసుకున్నందుకు వేలు పెట్టి కొనడం కన్నా వాడు ఒకేసారి పెరిగినప్పుడు కొనొచ్చు కదా అని చెప్పి నా ఉద్దేశంతో అయితే నేను అసలు ఎక్కువ అయితే వాడిని తీసుకోను అనమాట బట్టలు. సో కొన్ని ఫంక్షన్స్కి వచ్చినప్పుడు అయితే తీసుకోవాలి. సో ఇప్పుడిప్పుడే మా ఇంట్లో అన్ని ఫంక్షన్స్ కూడా జరుగుతున్నాయి అనమాట, ఒక్కొక్కరి మ్యారేజెస్ కానీ ఏవైనా. సో ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అయితే చేయాలి. అండ్ మా బుడ్డోడి అయితే షాపింగ్ అనేది అయితే అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చైతే మా హస్బెండ్కి అయితే తీసుకుంటున్నాము. అసలు ఈ అబ్బాయిలకి నిజంగా షాపింగ్ ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే నాకు. మా హస్బెండ్కి ఎన్ని షాపులు అయితే తిరిగామంటే అన్ని షాపులు తిరిగాం, ఏది నచ్చట్లేదు అనమాట. బట్టలు ఒకటి సెట్ అయితే ఒకటి సెట్ కావట్లేదు. ప్యాంట్ ఉంటే షర్ట్ ఉండట్లేదు, షర్ట్ ఉంటే ప్యాంట్ ఉండట్లేదు, రెండు ఉంటే మా హస్బెండ్కి నచ్చట్లేదు. ఇంకా మా హస్బెండ్ వెనకాల తోకలాగా నేను మా వెనకాలే తిరుగుతున్నాను అనమాట. ఇంకా ట్రయల్ రూమ్కి అయితే వెళ్ళారు మా హస్బెండ్. ఇంకా ఇదన్నా ఓకే అయితే బాగుంటారా బాబు అని అయితే మనసులో అనుకుంటున్నాను. ఇంక ఇది కూడా ఓకే కాలేదని చెప్పారనమాట. సో ఇంక ఇలాగైతే ఫైనల్లీ మా హస్బెండ్ షాపింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇవన్నీ కూడా నేను ఎండ్లో అయితే చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత షూట్ అయితే చేస్తాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పి. ఇప్పుడైతే బీసన్ రోడ్కి అయితే వచ్చామండి. ఎందుకు వచ్చామంటే నా కోసమే అనమాట. నా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే చెప్పులు తీసుకుందామని 1 ఇయర్ నుంచి చూస్తున్నాను అనమాట, చెప్పులు తీసుకోవాలి మంచివి అని చెప్పి. బట్ అస్సలు సెట్ కావట్లేదు. ఆల్రెడీ ప్రీవియస్లో నేను ఒకసారి పెట్టున్నాను చెప్పులకని వెళ్తే మా హస్బెండ్ తీసుకున్నారు అని చెప్పి. నాకైతే ఏ షాప్కి వెళ్ళినా అసలు సెట్ కావండి. ఎందుకో నాకు తెలియదు అనమాట. లావు ఉండడం వల్ల సైజ్ పెద్దది వల్ల తెలియదు, కానీ ఏ షాప్కి వెళ్ళినా అస్సలు సెట్ కావు. ఇంకా నా మ్యారేజ్ కాకముందు మా అమ్మ ఒక షాప్కి తీసుకెళ్ళేది బీసన్ రోడ్లో. ఇంకా బీసన్ రోడ్లో ఒక షాప్ తీసుకెళ్లారనమాట. ఇంకా అదే షాప్కి వెళ్దామని చెప్పి బీసన్ రోడ్ మొత్తం వెతికాము. నా అదృష్టమో దురదృష్టమో ఇంకేంటో తెలియదు, కానీ ఆ షాప్ అయితే అసలు కనిపించలేదు. ఎందుకంటే చాలా సన్నగా సందులాగా ఉంటుంది అనమాట. చిన్న షాప్లో దొరికిద్దాయి. నా సైజ్ అనేది అది ఒక్క షాప్లో నాకు ఊహ తెలిసిందంటే మా అమ్మ కొనేది. సో దానికోసమే నేనైతే బీసన్ రోడ్ మా అమ్మని తీసుకుని అయితే వచ్చాను. అసలు ఉంటాయా ఉండవా అని చెప్పి. మ్యారేజ్కి అసలు ఏమీ బాగోలేదు, చెప్పులు తీసుకుందామని చెప్పి అయితే వచ్చా. బట్ నా దురదృష్టం ఏంటో కానీ ఆ షాప్ ఎంత ఎదిగినా కనపడలేదు. ఇంకా నాకే చిరాకు ఏదో ఒక షాప్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి అయితే ఇక్కడ ఏదో పక్కన ఒక షాప్ అంటే బీసెంట్లో ఈ షాప్కి అయితే వచ్చాము.
ఇంకా వాళ్ళు ఎన్ని చెప్పులు తీసినా నాకైతే అసలు నచ్చట్లేదు. లెగ్‌కి అనేది అసలు సెట్ కావట్లేదు అనమాట. ఇంక ఎన్ని వేసుకున్నా అస్సలు నచ్చట్లే. వాళ్ళకి కూడా చిరాకు వచ్చేసింది. ఈ చెప్పులు గోల ఏంట్రా బాబు అనిపించింది నాకు కూడా. ఎందుకంటే సైజు కరెక్ట్‌గా సెట్ అవ్వట్లేదు. సెట్ అయితే కరెక్ట్‌గా టైట్ అవుతుంది, లేకపోతే లూజ్ అవుతుంది. కరెక్ట్ సైజు రావట్లేదు అనమాట. నచ్చిన దాంట్లోనేమో సైజు ఉండట్లేదు. సో ఫైనల్లీ తీసుకున్నాము చెప్పులు అనేది. నేను ప్రతిదీ కూడా లాస్ట్లో అయితే పెడతానండి, ఏమేమి తీసుకున్నాం ఏంటి అని చెప్పి. ఫైనల్లీ నా డ్రీమ్ సక్సెస్ అయినట్టు అనిపించింది అనమాట నాకు ఈ చెప్పులు తీసుకోగానే. ఇలాగా నాకు పూర్తిగా మనస్ఫూర్తిగా నచ్చలేదు, బట్ తీసుకోవాలి అని చెప్పి అయితే తీసుకున్నాను. మ్యారేజ్ కోసం అస్సలు బాగోలేదన్నమాట చెప్పులు. సో దానికోసం అయితే ఇంకా తీసుకున్నాను. ఇంకా వేరే వేరే షాపులకి వెళ్ళే ఓపిక అయితే లేదు. మా హస్బెండ్కి మా బుడ్డోడికి షాపింగ్ తిరిగేసరికి నాకు ఓపిక అయిపోయింది. నేను ఇది ఒక్క షాప్లోకి లోపలికి ఎంటర్ అయ్యాను. ఇంక ఈ షాప్లో అయితే తీసేసుకున్నాను. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా నైట్ 7 అమ్మ వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయారు. నేనైతే హాస్పిటల్కి చెకప్కి అయితే వచ్చేసాను. ఈ హాస్పిటల్ అయితే అసలు నాకు భలే చిరాకు వచ్చిందనమాట. నాకైతే రూమ్లో అయితే పడుకోబెట్టారు బేబీ హార్ట్ బీట్ చెక్ చేయడానికి. నాకు 1 అవర్ ఇలా పడుకోబెట్టేసి వదిలేశారనమాట. ఎవరు చెక్ చేయడానికి రాలేదు, ఏమీ లేదు. ఇంకా మర్చిపోయారనమాట. మర్చిపోయి జనరల్ వాళ్ళని చూసేస్తున్నాను. నేను లోపల ఉన్న విషయం మర్చిపోయారు. ఇంకా మా హస్బెండ్కి కోపం వచ్చేసి ఇంకా లోపలికి వచ్చేస్తాను. మా వైఫ్ ఎప్పుడో వచ్చింది, 1 అవర్ అవుతుంది. అందరూ బయటకు వస్తున్నారు కానీ మా వైఫ్ అయితే రావట్లేదు. అయితే గట్టిగా అరిచేసరికి నేను లోపల ఉన్నాను. అప్పుడు వాళ్ళకి తెలిసింది. అసలు నేనైతే ఇంకా వస్తారని చూస్తున్నాను. వీళ్ళేమో హడావిడిలో మర్చిపోయారంట. సో ఇలాగైతే జరిగిందనమాట. హాస్పిటల్లో చాలా ఇరిటేషన్ వచ్చేసింది. అసలే తిరిగి ఉన్నాం కదా, ఇంకా హాస్పిటల్కి వచ్చి వెయిట్ చేసేసరికి చాలా అంటే చాలా చిరాకు వచ్చింది. ఇంకా ఆ రోజు జనరల్ వాళ్ళు, ప్రెగ్నెన్సీ వాళ్ళు చాలామంది అయితే వచ్చారనమాట. ఇంకా నేను త్వరగానే వెళ్ళాను, బట్ నన్ను లోపల పెట్టేసి మర్చిపోయారు. ఇంకా నేను కూడా మర్చిపోరేమో వస్తారేమో అనుకున్నా, బట్ ఇంకా రాలేకపోయేసరికి 1 అవర్ తర్వాత మా హస్బెండ్ లోపలికి వచ్చారు. కంగారు పడిపోయి ఏమైపోయాను అని చెప్పి. ఫైనల్లీ చెకప్కి అయిపోయిందండి. టైం వచ్చి 11 అవుతుంది. 7కి హాస్పిటల్కి వెళ్తే 11కి బయటకు వచ్చామన్నమాట. అంత రష్ ఉంది లోపల. సో ఇంక ఇక్కడ వచ్చి అయితే అసలే లేట్ అయింది అనుకుంటే నేను మెడిసిన్ ఒకటి తీసుకోవడం మర్చిపోయాను. దానికోసం మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళారనమాట తీసుకురావడానికి. ఫుల్గా తిట్లు అయితే పడినాయి నాకు. ఫైనల్ ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడు పడుకుంటానా అని ఉందన్నమాట. సో నాకైతే ఫుల్గా ఈరోజు అయితే అలసిపోయాను. ఏమేమి తీసుకున్నాము అసలు ఏంటి అని అయితే నేనైతే ఈ వీడియో ఎండ్లో అయితే చెప్తాను. ఫైనల్లీ నా ఫేస్లో సంతోషం చూడండి. అమ్మాయి చెకప్ అయితే అయిపోయింది ఈ నెల అయితే అనిపించింది అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. హాయ్ అండి, ఇది ఆల్రెడీ బ్లాగ్లో చెప్పాను కదా షాపింగ్కి వెళ్ళామని చెప్పి. ఇంకా అమ్మాయిల ఇంటి దగ్గర అయితే నేనైతే ఏమి వీడియోస్ కూడా నేను షూట్ చేయలేదు, అండ్ ఏమేమి తీసామో కూడా చూపించలేదు మీకు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నిదానంగా షూట్ చేసుకుందామని అయితే ఇంకా నేనేమి తీయలేదన్నమాట. సో మీకోసం కూడా నేనైతే అవన్నీ కూడా బయటికి తీయకుండా నేను వచ్చాక ఆల్మోస్ట్ 3-4 డేస్ అవుతుంది. సో వీడియో షూట్ చేయడం అయితే అస్సలు కుదరలేదు. సో మీకోసమే నేను ఇంకా వీడియో యూజ్ చేయకుండా అయితే పెట్టుకున్నాను అనమాట. వీడియో షూట్ చేసి మీకు చూపించిందా యూజ్ చేద్దామని చెప్పి. సో ఇప్పుడైతే ఏమేమి తెచ్చాను ఏంటి అని అయితే మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ వచ్చైతే ఆ రోజు మా హస్బెండ్ మా బుడ్డోడికి అయితే మేము షాపింగ్ అయితే చేసాము. బికాజ్ నేను షాపింగ్ చేసుకుందామని ఎన్ని షాప్స్ తిరిగినా నా సైజెస్ ఏమీ కూడా అసలు దొరకట్లేదు అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కదా, ప్రెగ్నెన్సీలో ఇప్పుడు నాకున్న సైజుకి డబల్ సైజ్ తీసుకోవాలి. ఆ సైజ్ అనేది అయితే వేస్ట్ అయిపోతుంది. స్టిచెస్ చేసుకున్న అంటే బాడీ స్టిచ్చింగ్ అనేది సరిగ్గా బాగోదు అని చెప్పి అయితే ఇంకా నేను కూడా ఏమీ తీసుకోలేదు, ఉన్నాయి చేసేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఫంక్షన్కి అని చెప్పి తీసుకున్నాను అనమాట. మా హస్బెండ్కి మా బుడ్డోడికి అండ్ డైలీ వేర్కి కూడా తీసుకున్నాను. నేను కూడా ఫంక్షన్కి డ్రెస్ వేసేసుకుందామని అయితే అనుకున్నాను కానీ బట్ అయితే అవ్వలేదు. డ్రెస్సెస్ ఏది కూడా నాకైతే సెట్ కాలేదు. ఆల్మోస్ట్ ఒక 5-6 షాప్స్ అయితే తిరిగాము. అక్కడే చాలా టైం అయిపోయింది. బట్ ఇంకా అవ్వక ఓపిక కూడా మెయిన్గా లేకైతే వదిలేసుకున్నాను. ఇంకా ఉన్న డ్రెస్సెస్ ఏదో తెలుసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి. సో ఇది వచ్చైతే మా హస్బెండ్ షర్ట్ అండి. ఇంతకీ అమ్మాయిలు షాపింగ్కి వెళ్తే అమ్మాయిలతో వెళ్ళామంటారు కానీ మెయిన్గా చెప్పాలంటే అబ్బాయిలతోనే మనం వెళ్ళలేము షాపింగ్కి. బికాజ్ వాళ్ళకి ఒకటి దొరకదు, షర్ట్ దొరికితే ప్యాంట్ దొరకదు, ప్యాంట్ దొరికితే షర్ట్ దొరకదు, దొరికితే నచ్చవు అనమాట వాళ్ళకి. మా హస్బెండ్ బట్టలకైతే మేము ఎన్ని షాప్స్ తిరిగామో లెక్కే లేదనమాట. అస్సలు ఫుల్ టార్చర్ అనిపించింది నాకు. ఇంకా మనం ఏం చేయలేం, వాళ్ళు మనస్ఫూర్తిగా నచ్చి తీసుకుంటేనే మనం కూడా ఒప్పుకోవాలి. కాబట్టి ఇంక మా హస్బెండ్ వెనక మేము తిరిగాం. అంతేనా అబ్బాయి షాపింగ్ అంటే అస్సలు తిరగలేమండి. అది నిజమా కాదని చెప్పండి. అందరూ కూడా అమ్మాయి షాపింగ్ బాబోయ్ అంటారు కానీ నాకు తెలిసినంత వరకు అమ్మాయి కంటే అబ్బాయి షాపింగ్ మనకి
అమ్మో ఇంత ఇంత తిరగాలని అనిపిస్తుంది అనమాట. సరే నేనైతే మా హస్బెండ్ అయితే అయిపోయాను ఈరోజు, అది ఆ రోజు మాత్రం షాపింగ్ చేస్తాను. ఇది వచ్చి మా హస్బెండ్ షర్ట్ అండి. అయితే బాబుకి డైలీ వేర్కి అయితే తీసుకున్నాను, సమ్మర్ కదా, సమ్మర్ వేర్కి అయితే తీసుకున్నాను. ఇది వచ్చి ఒక సెట్, చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. మా బుడ్డోడికి కూడా అస్సలు దొరకలేదండి, అసలు సెట్ అంటే కొంచెం వేయంగానే బాగనిపించింది కదా, సో అస్సలు దొరకలేదు అనమాట. తిరిగి ఫైనల్ ఇద్దరికైతే తీసుకున్నాము. ఇది వచ్చి ఇంకో పేరు అనమాట, డైలీ వేర్ బాబుకి అయితే తీసుకున్నా. క్వాలిటీ వచ్చి ఆప్షన్ అండి, మనకు ఆన్లైన్ అయితే భయపడాలి కానీ బయట ఉన్నప్పుడు మనం క్వాలిటీ బట్టి తీసుకుంటాం కదా, సో క్వాలిటీ బట్టి ప్రైస్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ అయితే ఆప్షన్. ఇంకా బాబుకి ఎప్పుడు వేయాలా అని అయితే చూస్తాను అనమాట నేను. అండ్ ఇది వచ్చి ఇంకో పేరు, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఈ మూడు వచ్చి అయితే 600 పడింది అనమాట, ఆఫర్లో వచ్చినాయి మూడు కూడా. ఓకే, ఇది శారీ అనేది అమ్మవారి ఇంట్లో ఉంటే ఐరన్ చేయించి పెట్టింది, ఫంక్షన్ ఒకరికి కట్టుకుని వెళ్దామా లేదా అని చెప్పి తెచ్చుకున్నాను. నెక్స్ట్ అయితే బాబుకి, మా బుడ్డోడికి బట్టలు తీసుకోవడానికి మాకు చుక్కలు కనబడ్డాయి అనమాట. ఎందుకంటే వాడికి ఏది అంటే అన్నీ సెట్ అవుతున్నాయి, బట్ బాగా అనిపించేటట్టు మాకు అనిపించట్లేదు అనమాట. కొంచెం వైట్గా ఉంటుంది కదా, సో ఫంక్షన్ కాబట్టి కొంచెం మంచిగా గ్రాండ్గా తీసుకున్నాము. అండ్ సైజు కూడా సరిగ్గా ఉండట్లేదు అనమాట, ఒక సైజ్ చిన్నగా ఉంటుంది, ఒక్కొక్కసారి సైజు పెద్దగా ఉంటుంది. ఏది కూడా సరిగ్గా వల్ల చాలా షాప్స్ తిరగాల్సి వచ్చింది. ఫైనల్లీ మాకు నచ్చింది, వాడికి నచ్చింది, సెట్ అయినదే తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చైతే మా బుడ్డోడికి వేసుకున్నాక కూడా చూపిస్తాను, చాలా అంటే చాలా బాగుంది. అండ్ కరెక్ట్ సైజు దొరికింది, అంటే ఇప్పట్లేదండి, ఎందుకంటే 5 మంటలన్నీ నాకు రాదన్నమాట. సో అందువల్ల అయితే తీయట్లేదు, క్లారిటీగా చూపించగా వేసుకున్నప్పుడు అయితే వీడియో తీసి అయితే కంపల్సరీగా పెడతాను. చాలా అంటే చాలా నాకైతే నా కొడుకు బాగా నచ్చింది. ఎవరైనా ఎవరితో వాళ్ళు ముద్దు, బట్ నాకైతే ఇంకా చాలా బాగా నచ్చేసాను అనమాట. ఇంకా అందుకే ఇదే తీసుకున్నాను, ఇదే పట్టు వరకే తీసుకున్నాను అనమాట, ఇదే తీసుకోవాలి అని చెప్పి. సో ఇది ఇంకా మా హస్బెండ్కి ఆల్రెడీ ప్యాంట్స్ అవి తీసుకున్నానండి, బట్టలు కూడా అవి యూజ్ చేసేసారు అనమాట. నువ్వు వీడియో ఎప్పుడు తీస్తావో, నేను ఎప్పుడు వేసుకోవాలా అని చెప్పి ఇంకా అయితే యూజ్ చేసేసుకున్నారు. ఇంకా అదైతే చూపించలేదు, ఇంకా యూజ్ చేసేసుకున్నారు. ఇప్పుడు అది ఇంకా చూపించలేదు అనమాట. సో ఇది వచ్చాక నేను డైలీ వేర్కి టవల్స్ అయితే తీసుకున్నాను, నాకు ఒకటి, మా హస్బెండ్కి ఒకటి. సో ఇదండి ఫైనల్లీ మీకు వీడియో అనేది అయితే తీసాను. ఆల్మోస్ట్ 4 days అయిపోతుంది, అస్సలు కుదరట్లేదు. మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు నేను ఎంత కష్టపడుతున్నాను ఏంటి అని చెప్పి. ఇంకా ఫైనల్లీ స్లిప్పర్స్ అయితే కూడా తీసేసుకున్నాను అని చెప్పాను కదా, ఫైనల్లీ వాటికి అయితే తీసుకున్నానండి. చెప్పులు అనేది నాకు ఒక పెద్ద డ్రీమ్ సక్సెస్ అయినట్టు అనిపించింది అనమాట, నా చెప్పులు గోల. ఇంకా బాబుతో ఈ ప్రెగ్నెన్సీతో నిజంగా నేనే లైట్ తీసేసుకున్నాను, ఏదో ఒకటి వేసేసుకుని వెళ్ళిపోవడమే అని చెప్పి. చాలా వరకు నేను అలా వదిలేసాను. అంతకుముందు అయితే అస్సలు ఇదంటే ఇదే తీసుకోవాలని పట్టుదలతో ఉండేదాన్ని, బట్ ఇప్పుడైతే అవ్వట్లేదు కదా, ఇంకా పిల్లలతో తప్పదు కాబట్టి ఇంకా ఇలా అయితే వేసుకున్నా. ఇంకా చెప్పులు కూడా అసలు తీయలేదన్నమాట, మీకు చూపించాక వేసుకుందాం అని చెప్పి. ఫైనల్లీ ఇంకా నాకు ఇవి అయితే నచ్చినాయి, ఎందుకంటే వాటర్ ప్రూఫ్ కూడా, సో ఇంకా డైలీ వేర్ కూడా బాగుంటాయి కదా అని ఇవైతే తీసుకున్నా. కొంచెం నాయిసీ వచ్చిందండి వీడియోలో, కొంచెం అనుకోలేదు అంత నాయిసీ వస్తుందని, బట్ షూట్ అయితే చేసేసాను, అందుకని అయితే పోస్ట్ అయితే చేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై